హాయ్ ఆల్ వెల్కమ్ టు డే 16 పీసీఓడి రివర్స్ ఛాలెంజ్ వీడియో. మార్నింగ్ అయితే ఈరోజు సెలరీ జ్యూస్తోనే స్టార్ట్ చేశాను. పిల్లలకి కొద్దిగా తక్కువ క్వాంటిటీ ఇస్తాను, నేను సూర్య కొద్దిగా ఎక్కువ తాగుతాం అనమాట. ఎంటీ స్టమక్ అంటే నేను మార్నింగ్ లేసినాక ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ లూక్ వామ్ వాటర్ 1 గ్లాస్ తాగేస్తాను, తర్వాత ఈ జ్యూస్ అనమాట. మీకు ఇన్ కేస్ ఎంటీ స్టమక్తో అవ్వకపోతే మీరు ఫుడ్ తిని కూడా తినొచ్చు అనమాట. మీరు చూసారు యాక్నీ చాలా వరకు తగ్గింది. పీసీఓడి ఉంటే యాక్నీనే కాదు, హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్, నెక్ డార్క్గా అవ్వడం కూడా అవుతుంది. నెక్ డార్క్ వచ్చి చైన్ వేసుకోవడం వల్ల అలా అనేసి అనుకుంటూ ఉంటాం అనమాట. మంచిగా ఏదైనా నెక్ ప్యాక్ వేసుకుంటే తగ్గుతుందని అలా ఏం తగ్గదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే అన్వాంటెడ్ హెయిర్, యాక్నీ ఇవన్నీ తగ్గుతుంది. లేకపోతే మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్ట్ అనమాట. తర్వాత నేను కొంచెం బాదం, వాల్నట్స్ సోక్ చేసినవి తీసుకున్నాను. నేను తింటుంటే పిల్లలు కూడా తింటూ ఉన్నారు. సో మనం స్టార్ట్ చేస్తేనే హెల్తీగా తినడం, వాళ్ళు కూడా మంచిగా తింటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక దోశ, ఇడ్లీ, నెక్స్ట్ సరస్వతి ఆకు చట్నీ, కందిపప్పుతో చేసిన పచ్చడి కొద్దిగా చేసుకున్నాను అంతే. చాలా బాగుంది తినడానికి. మీకు రెసిపీ షేర్ చేస్తాను. లంచ్కి వచ్చేసి ఏం లేదు, ఈరోజు సింపుల్, జస్ట్ రైస్ సాంబార్ అంతే. నాకు అదే తినాలనిపించింది, ప్లస్ టైం కూడా లేదు, అందుకని అది చేసుకున్నాం. ఈవినింగ్ మాత్రం మంచిగా చికెన్ తుప్కా అనమాట. ఇది సూర్య చేశారు. ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను అనుకుంటా, లాంగ్ వీడియో. మీరు కావాలంటే ఒకసారి చూడండి. షార్ట్స్లో కూడా నేను ఎవరికైనా షార్ట్స్లో చూడాలనుకుంటే షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇది మాకు చాలా ఫేవరెట్, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈరోజు ప్రోటీన్ అంత ఎక్కువ తీసుకోలేదనేసి ఇలా చికెన్ తుప్కా చేసుకున్నాం. మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుంది అనేసి నేను తింటుంటే మా పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది తినడానికి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.